వారి చేత పూజింపబడ్డటువంటి ఆ కృష్ణుడు ఆ పైటల మీద కూర్చున్నట్ట. వాళ్ళు చాలా గొప్పగా పూజించారట, ఆనందించారట, వివిధమైనటువంటి భావాలు ప్రకటిస్తూ ఆ కృష్ణుడి యొక్క స్పర్శ సుఖాన్ని పొందారట. అలా పొందుతూ అన్నారట, అంతర్ధానం అయిపోయాడు కదా ఇంతకుముందు, ఆ కోపం మనసులో ఉండిపోయింది. దానివల్ల వెంటనే అతన్ని పట్టుకోవాలి, గట్టిగా కేకలు పెట్టాలి, అడగాలి అనేటువంటి మాట దీంతో ఉన్నారు వాళ్ళు. ఇంత బాధ పెడతాడు ఆ కృష్ణుడు అని. ఆ ఉన్నటువంటి దాంతో కొంతమంది గోపికలు ఒక ప్రశ్న వేశారట, కృష్ణ మేము అడిగేదానికి సమాధానం చెప్పవయ్యా అన్నారు. ఏమిటి అడిగితేట, ఒక శ్రేణికి చెందినటువంటి జనులు ఉంటారు లోకంలో. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, సేవించేటువంటి వారిని అనుసరిస్తారు వాళ్ళు. అంటే సేవిస్తే ఆ సేవను అనుసరించి మళ్ళీ సేవ చేస్తారు. ఎవరైనా మనల్ని సేవించారనుకోండి, వాళ్ళు సేవించారు కనుక మళ్ళీ సేవిస్తారు. ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు. ఇంకొక రకం వారెవరట, వీరు దీనికి విపరీతంగా ఉంటారు. వాళ్ళు ఏంటిట అంటే, వాళ్ళు ఎప్పుడు సేవాపేక్ష కలిగి ఉంటారు, సేవ పొందాలి అనేటువంటి అపేక్షతోనే ఉంటారు. అంటే అర్థం ఏంటి, సేవ చెయ్యాలి అనేటువంటి అపేక్షతో ఉంటారు. అంటే ఏంటిట, వాళ్ళు సేవించని వాళ్ళని కూడా సేవించేటువంటి వాళ్ళు అవుతారు. ఒకళ్ళేమో సేవిస్తే సేవించే వాళ్ళు అవుతారు, ఇంకొకరేమో సేవించకుండానే వాళ్ళని సేవించే వాళ్ళు అవుతారు. ఇక మూడో వారు ఉన్నారు, వారుట సేవించే వాళ్ళని కానీ సేవించని వారిని కానీ ఎవరిని సేవించరట. వాళ్ళు వీళ్ళలో ఎవరు శ్రేష్ఠుడు అని వీళ్ళని ప్రశ్నించారు ఇప్పుడు కృష్ణుడిని. వీళ్ళల్లో ఎవరు శ్రేష్ఠుడు అని ప్రశ్నించారు. ఎవరు కాదు, మాకు ఈ విషయాన్ని నువ్వు కూలంకషంగా చెప్పవయ్యా అని అడిగారు. అంటే అర్థం ఏంటి, ఈ ముగ్గురులో నువ్వు ఎలాంటి వాడివి? మేము నిన్ను సేవిస్తున్నాం కదా, సేవిస్తున్నటువంటి మమ్మల్ని నువ్వు ఇలా ఇబ్బంది పెట్టావు, మేము అడిగినటువంటి ఈ 3 శ్రేణుల్లో నువ్వెవడివి అని ప్రశ్న అన్నమాట ఇక్కడ. దానికోసం ఈ ప్రశ్న వేశారు వీళ్ళు. అయితే కృష్ణుడు అన్నట్ట, ఓ సఖులారా, ప్రత్యుపకారం చెయ్యాలి అనేటువంటి కోరికతోటి ఒకరినొకరు సేవించుకుంటూ ఉంటారు. అంటే ఒకరిని సేవించారు, ఒకరికి ఏదో ఒక ఇది చేశారు, ఉపకారం చేశారు. చేసినటువంటి వాడు ఏమనుకుంటాడంటే, నా కష్టం వచ్చినప్పుడు వాడు మళ్ళీ నాకు ఉపకరించాలి అనే బుద్ధితో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళ యొక్క ప్రయత్నాలన్నీ కూడా స్వార్థంలోనే ఉంటాయి. ఒకరు సేవిస్తే మళ్ళీ సేవించడం అనేటువంటిది స్వార్థపూరితమైనటువంటి బుద్ధి అన్నాడు. వారు యథార్థంగా తమని తామే సేవించుకుంటున్నట్టు లెక్క వాడు. ఎందుకంటే స్వార్థాన్నే సేవించుకుంటున్నారు, అందువల్ల ఆత్మనే సేవించుకుంటున్నట్టు లెక్క అన్నారు. అందువల్ల దాంట్లో ఏం విశేషం లేదన్నాడు. అలాంటి సేవలో సౌహార్దం లేదు, ధర్మము లేదు అన్నాడు. అలాగే ఇప్పుడు రెండవది అడిగారు కదా మీరు, శ్రేణి ఏమిటది అని అంటే, మీరు చెప్పినట్లుగా సేవించని వారిని కూడా సేవించేటువంటి వారు తల్లిదండ్రులు అన్నాడు. తల్లిదండ్రులు సేవించినటువంటి పుత్రుల్ని కూడా సేవిస్తూ ఉంటారు కదా, మరి వారికి సేవ చేస్తారు కదా. వాళ్ళ దగ్గర నుంచి అపేక్ష కూడా ఏముండదు. మేము పెద్ద అయిన తర్వాత ఇదిగో వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యి మమ్మల్ని సేవించాలి, మాకు సేవలు చేయాలి అనే ఉద్దేశంతో చేయరు వాళ్ళు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు. కనుక పుత్రుల్ని సేవించినట్లుగా ఏ వ్యక్తులైతే సేవింపని వారిని కూడా సేవిస్తారో నిజంగా వాళ్ళు కారుణికులు అన్నాడు. ఇటువంటి వారి యొక్క సేవలో నిస్సందేహంగా ధర్మము, సౌహార్దం 2 కూడా ఉన్నాయన్నాడు. ఇక సేవించని వారు ఉన్నారే, సేవించని వారి విషయం అలా ఉంచండి, సేవించే వారి విషయాన్ని అలా ఉంచండి.
వీళ్ళిద్దరూ అలా చేసినా కూడా చేయనటువంటి వాడు ఒకడు ఉన్నాడన్నారు కదా, 3వ శ్రేణి. వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. ఎవరు? సేవించేవారిని, సేవించని వారిని, ఇద్దరిని సేవించనివాడు. వాళ్ళు 4 రకాలుగా ఉంటారు. ఒకరు ఆత్మారాములు. ఆత్మారాములంటే పూర్తిగా భగవంతుని యొక్క భావన కలిగి తన్మయత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఎవరు సేవ చేశారు, ఎవరు చేయలేదు అనేటువంటిది ఏమీ లేదు. సేవ చేసిన వాళ్ళకి, సేవ చేయని వాళ్ళకి ఎవరికి సేవ చేయరు. ఒక్క భగవంతుడికే చేస్తారు వాళ్ళు. ఇక రెండవది ఆప్తకాములు, అంటే కోరికలు ఏమీ లేనటువంటి వాళ్ళు. సేవ నువ్వు లోకంలో ఎవరికి చేస్తావు, ఎప్పుడు చేస్తావు? ఏదో ఒక కోరికతో చేస్తావు. నీకు కోరిక లేకుండా సేవ చేయడం అనేటువంటిది జరిగితే అది ఉత్తమోత్తమమై, అది తల్లిదండ్రులు లాంటి సేవ. కానీ లోకంలో సేవ చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక స్వార్థం అనేటువంటిది ఉంటుంది. ఆ స్వార్థం నెరవేరకపోతే ఆ సేవ చేయటం మానేస్తాం. సేవ ఎప్పుడు మానేస్తాం? మన స్వార్థం నెరవేరకపోతే. మన స్వార్థం నెరవేరుతూ ఉంటే చాలా ఆనందంగా అబ్బో 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 అంటూ పొగుడుతూ మరీ సేవ చేస్తాం. కానీ మన స్వార్థం నెరవేరకపోతే సేవ మానేస్తాం. ఆహా నేను చెయ్యా అంటాం. అది స్వార్థపూరితులైనటువంటి వాళ్ళకు ఉండేటువంటి విధానం. కానీ ఆప్తకాములు ఉన్నారే, వాళ్ళకి ఏ కోరిక లేదు. ఏ కోరిక లేనటువంటి వాడు ఎవరికి సేవ చేయవలసిన అవసరము లేదు, వాడు పొందవలసిన అవసరం లేదు. కనుక స్వార్థం లేదు కదా, అందువల్ల ఏమీ చేయడు. ఇక 3వ వారు ఉన్నారు. వాళ్ళు కృతజ్ఞులు కానివారు, కృతజ్ఞులు అన్నమాట. అకృతజ్ఞులు అన్నారు. అకృతజ్ఞులు అంటే ఉపకారం పొంది కూడా వాళ్ళు మళ్ళీ ఉపకారం చేయడానికి ముందుకి రారు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం ఏదో ఉంది, ఆ స్వార్థం పరిపూర్ణం కాలేదు, దానివల్ల ముందుకి రారు. వాళ్ళు అకృతజ్ఞులు అని చెప్పబడతారు. అంటే వాళ్ళు చాలా దోషులు అన్నమాట. ముందు 2 కూడాను ఉత్తమమైనటువంటి వారు. వారు పరిపూర్ణంగా భగవంతుని యందు పరిపూర్ణమైన భావం కలిగి తన్మయావస్థలో ఉన్నటువంటి వాళ్ళు. వారు సేవించినా సేవించకపోయినా ఎవరిని సేవించరు. ఏ కోరిక లేనటువంటి వాడు ఎవరిని సేవించాడు. కానీ అకృతజ్ఞులు అనేటువంటి వీళ్ళు 4వ వాళ్ళు చెడ్డవాళ్ళు. వాళ్ళు కృతజ్ఞత లేనటువంటి వాడు. మనం అనుకుంటాం వాళ్ళు ఏదో మనకి చేస్తేనే మనం ఉపకారం అనుకుంటాం. తల్లిదండ్రులు చిన్న వయస్సు నుంచి సేవ చేశారు. అది పెద్దవాడైన తర్వాత వాడికి తెలియదు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది వీడికి తెలీదు. నువ్వేం చేసావు నాకు, నువ్వేం చేసావు నాకు, ఆస్తి ఇస్తేనే సేవ చేసినట్టు లెక్క. అలాంటి భావంతో జీవించేటువంటి వాళ్ళు అకృతజ్ఞులు అంటారు. వాళ్ళు అసలు నీకు జన్మనిచ్చింది తల్లి. ఆ జన్మ తల్లిదండ్రులు లేకపోతే నీకు జన్మే లేదు. జన్మే లేకపోతే నీకు లోకంలో విలువే లేదు. నువ్వు ఒక మనిషిగా, ఒక వస్తువుగా లోకంలో బ్రతుకుతున్నావు అంటే తల్లిదండ్రుల యొక్క ఉపకారం కాకపోతే ఎవరిది? వాళ్ళు ఇచ్చే ధనమా, వాళ్ళు ఇచ్చే ఇళ్ళు వాకిళ్ళా? అవి కాదు. అసలు నీకు ఉండేటువంటి ఈ ఉనికికే కారణం వాళ్ళు. అంత గొప్ప ఉపకారం చేసినటువంటి వాళ్ళని ఉపకారకులు కాదు అనుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అకృతజ్ఞులు అంటారు. కృతజ్ఞత లేదు వాళ్ళ దగ్గర. ఇంకొకటి, అలా ఉండేటువంటి వాళ్ళు ఒకళ్ళైతే గురుద్రోహులు అనేటువంటి వాళ్ళు 4వ రకం వాళ్ళు. గురుద్రోహులు. ఈ 4వ రకం వాళ్ళు అయినటువంటి వాళ్ళు ఎవరట? గురువు పట్ల ద్రోహం చేసేటువంటి వాళ్ళు. వాళ్ళు కూడా అకృతజ్ఞులే.
వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకి కావలసినటువంటి కోరిక తీరాలి గురువుగారి దగ్గర. వాళ్ళకి కావలసినటువంటి, వాళ్ళు వచ్చింది భగవంతుని ఆచార్య కైంకర్యం కోసం కాదు, సేవ కోసం కాదు, వాళ్ళకి కావలసినటువంటి కోరికల్ని తీర్చుకోవడం కోసం గురువుగారి దగ్గరికి వచ్చారు కనుక అది జరగకపోతే మనం ఆపేస్తారు. అది అకృతజ్ఞత కదా, అకృతజ్ఞత అంటారు. అలాగే దాంతోపాటు ఇది వాళ్ళకి కలగలేదు కనుక ద్రోహం చేస్తారు గురువుకి. వాళ్ళకి కావలసినటువంటిది తీరలేదు కనుక ఆ గురువుని అవమానపరుస్తారు. అది ద్రోహమే కదా. వారిని నిందిస్తారు, వారిని అనేక రకాలైనటువంటి పరుషపు మాటలు మాట్లాడి మనస్సుని గుచ్చుతారు. అవన్నీ ద్రోహాలే, గురుద్రోహం అంటారు. వీళ్ళు ఎదుటి వాళ్ళు సేవించినా సేవించకపోయినా వాళ్ళు మాత్రం సేవించరు. ఇలాంటి వాళ్ళలో 4 రకాలని చెప్తూ ఈ గురుద్రోహులు అనేటువంటి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి వాళ్ళు అని మహాపాపం పొందుతారు అని చెప్పాడు. ఇట్లా మీరు చెప్పినటువంటి వాటికి వివరణ ఇది అన్నాడు కృష్ణుడు. ధనం పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఆ చింతతోటి బాగా చింతపడుతూ మీరు వేసినటువంటి ప్రశ్నలో కారణం ఏమిటో నాకు తెలిసింది. నేను మీకు ఉపకారం చేయడం కోసమే నేను అదృశ్యమయ్యాను. మీరు నాకు ఉపకారం చేశారు. ఏం చేశారు? నా మీద ప్రీతి పొందడమే ఉపకారం. సర్వాన్ని త్యజించి నా కోసం వచ్చారు. కానీ నేను అదృశ్యం అయిపోయానని సేవించిన వారు వారిని సేవించనటువంటి వాడివి అన్నట్లుగా నన్ను భావిస్తున్నారు. కానీ నేను అలాంటి వాడిని కాదు. నేను అదృశ్యం అయిపోవడానికి కారణం ఏమిటి అనంటే, లోకంలో ధనాన్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఆ చింతతోటి దుఃఖాన్ని పొందుతాడు. ఆ దుఃఖం పరిపూర్ణంగా మనస్సుని ఆవరించినప్పుడు అతనికి ఆకలి వేయదు, దప్పిక వేయదు, ఏమీ తెలుసుకోడు. అది మాత్రమే మాటి మాటికి వస్తూ ఉంటుంది. అలాగే మీకు ధనాన్ని నేనైనటువంటి నేను ఒక్కసారిగా అదృశ్యమయ్యేటప్పటికీ ఇది ధనం పోగొట్టుకున్న వాళ్ళలాగా మీరు కూడా నా గురించి నిరంతరం ధ్యానించారు. ఆ ధ్యానం నిరంతరం సాగాలి సాధన కోసం. ఆ నిరంతరం సాధన కోసం జరగవలసినటువంటి ధ్యానాన్ని మీకు కుదర్చడం కోసమే నేను అదృశ్యం అయ్యాను తప్ప మీ మీద అవిశ్వాసంతో కాదు అని తాను చెప్తూ, ఓ రజస్త్రీలారా, మీరు నన్ను పొందడం కోసమని లౌకికమైనటువంటి వైదికమైనటువంటి ధర్మాలన్నింటినీ కూడా వదిలిపెట్టేశారు. ఆత్మీయులైనటువంటి వాళ్ళతో సంబంధాల్ని వదిలిపెట్టేశారు. నా మీద నిరంతరం ధ్యానం మీకు కుదిరింది. దానివల్లనే అలా ధ్యానం మీకు బాగా కుదర్చడం కోసమే నేను అంతర్హితున్నయ్యాను. ఎందుకయ్యాను? మీకున్నటువంటి ఆ ధ్యానంలో మధ్యలో ఒకటి కలుపులాగా వచ్చింది. ఏమిటా కలుపు? గర్వం. ఎప్పుడైతే ఈ గర్వం అనేటువంటి దాన్ని ప్రోత్సహించానో అది ఇంకా 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 చెట్లు అయిపోయి పువ్వులు, కాయలు, ఊడలు కూడా వచ్చేస్తాయి. దాన్ని పోగొట్టాలి అంటే వెంటనే నా విస్మృతి, నేను అంతర్హితుడిని అయిపోయినప్పుడు వెంటనే ఆ గర్వం పోతుంది. ఓహో, ఇలా ఉన్నటువంటి మనకి ఇలా అయిపోయిందే అనేటువంటి స్థితి జ్ఞాపకం వస్తుంది. వెంటనే మీరు నా గురించి ఇంకా ఎక్కువ తలుచుకుంటారు. ఆయన ఏమన్నారు? నారద మహర్షి ఆ మద్ది చెట్లకి, ఆ గంధర్వుల యొక్క దీనికి శాపం పెట్టేటప్పుడు ఏమన్నారు వాళ్ళు? నలకూబర మణిగ్రీవుల విషయంలో దారిద్ర్యం పరమంజనం అన్నారు. దారిద్ర్యం పరమాంజనం. ఈ ఐశ్వర్యం ఎప్పుడైతే కలుగుతుందో అహంకారం అనేటువంటిది పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఐశ్వర్యమే కదా. మరి ఈ గోపికలందరూ సాక్షాత్తు పరమాత్మని పొందడం అంటే మహదైశ్వర్యం కదా. ఇది కలిగినప్పుడు వెంటనే ఏమిటొస్తుంది? అహంకారం వచ్చేస్తుంది.
అహంకారానికి అంజనం ఏమిటి, మందేమిటి? దారిద్ర్యమే. అదిగో అదే అన్నమాట ఇప్పుడు జరిగింది. మీకున్నటువంటి ఆ ఆనందపు ప్రవాహంలో మీకు ఒక్కసారి అహంకారం అనేటువంటిది పైకి లేచినప్పుడు వెంటనే దాన్ని పోగొట్టడం కోసం మీకు ఆ జరిగేటువంటి ఆనంద ప్రవాహానికి దారిద్ర్యాన్ని కలిగించాను. అది పోయింది. ఎప్పుడైతే దారిద్ర్యం వచ్చిందో వెంటనే ఆ పోగొట్టుకున్నటువంటి ఐశ్వర్యం జ్ఞాపకం వస్తుంది. నేను ఇలా అవ్వటం బట్టి కదా ఇలా పొందాను అనేటువంటిది వచ్చి తాను పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడి తాను ఆ విధంగా అవ్వకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాడు. అదిగో అది ఇక్కడ జరిగింది. మీకు అందుకోసం వెళ్ళాను తప్ప నేను అంతర్హితుడిని అవ్వడం కోసం కాదు, నేను మీ మీద అకృతజ్ఞుణ్ణి మాత్రం కాదు అన్నాడు. నేను మీకు ప్రియుణ్ణి, అందువల్ల మీరు నా మీద అలకపోనవలసినటువంటి అవసరం లేదు అని వాళ్ళందరినీ సముదాయించాడు. నాతో మీకు కలిగినటువంటి ఈ సంయోగం విశుద్ధమైనటువంటి మీ ప్రేమ వల్లనే కలిగింది. మీరు తెంచరానటువంటి గృహ బంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తెంచేసుకొని నన్ను వచ్చి సేవించారు. దానికి గాను దేవతలకు ఉండేటువంటి చతుర్ముఖ బ్రహ్మ దాకా దేవతలకు ఉండేటువంటి దీర్ఘాయువుని నేను పొందినప్పటికీ కూడా మీ యొక్క ఈ ప్రేమకి ప్రత్యుపకారాన్ని నేను చెయ్యలేను అన్నాడు. అంత అద్భుతమైనటువంటి ప్రీతి మీరు నా మీద చూపించారు. అందువల్ల మీ సాధుకృత్యాలు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీరు ప్రత్యుపకారులు కండి అని వాళ్ళని ఆజ్ఞాపించాడు. దాంతో ఇక మహారాస ప్రారంభమైంది. వాళ్ళ మనస్సులన్నీ శాంతించాయి. అయితే కృష్ణుడికి మా మీద కోపంతోటో లేకపోతే మేము ఇంతలా వచ్చినా కూడాను మమ్మల్ని వదిలేసి వెళ్ళడం అనేటువంటిది మా మీద ప్రీతితో, మా ప్రీతిని ఇంకా పెంచడం కోసమే అని తెలుసుకొని మనస్సు శాంతించింది. శాంతించిన తర్వాత అప్పుడు మహారాస ప్రారంభమైంది. అయితే గోపికలందరూ కూడా కృష్ణుడు మాట్లాడినటువంటి మనోహరమైనటువంటి ఎలాంటి వాళ్ళనైనా అలా ఇది చేసేస్తాడు, మెల్ట్ చేస్తాడు. తన మాటలతోనే చేస్తాడు. ఆ మాటలతో ఎప్పుడైతే వీళ్ళు ఆయన అన్నారో ఆయన యొక్క అద్భుతమైన మధురమైనటువంటి మాటలు వినేటప్పటికీ వదిలేశారు, ఆ భావన వదిలేశారు, అలక వదిలేశారు. వెంటనే ఆయన రెండు చేతులు పట్టుకున్నారు. కొంతమంది ఆయన చేతులు పట్టుకున్నారట, కొంతమంది ఆయన పాదపద్మాలు పట్టుకున్నారట, కొంతమంది ఆయన్ని ఆలింగనం చేసుకున్నారట. అలా చేసుకొని అలా పట్టుకొని వాళ్ళ యొక్క విరహాన్నంతటినీ కూడా, విరహం వల్ల పుట్టినటువంటి తాపాన్నంతటినీ కూడా వదిలేశారట వాళ్ళు. ఆ తర్వాత ఆ గోవిందుడు యమునా నదీ తీరంలో గోపికలతో రాసక్రీడ చేశారట. ఆ రాస మండలి అద్భుతమైనటువంటిది. అందులో యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయోహో అన్నారు. ఇద్దరిద్దరి మధ్య ఒక కృష్ణుడు వచ్చాట. తనని తాను అనేక రూపాలు చేసుకున్నట్ట కృష్ణుడు. అక్కడందరూ గోపికలందరూ కూడాను ఒక మండలి ఏర్పడ్డారట. ఆ మండలి ఏర్పడినటువంటి వాళ్ళల్లో ఒక్కొక్క గోపికకి, ఆ ఇద్దరు గోపికలకి మధ్య ఒక కృష్ణుడు వచ్చి ఉన్నట్ట. ప్రతి గోపిక కూడాను నా పక్కన కృష్ణుడు ఉన్నాడు అనుకున్నారు. అలాగా అందరి మధ్య వచ్చి ప్రకటమయ్యాట. గోపికలందరూ కూడా చాలా ఆనందపడ్డారట. రాసక్రీడను చూడడం కోసం వాళ్ళ యొక్క స్త్రీలతో పాటుగా అసంఖ్యాకమైనటువంటి విమానాలతో ఆకాశం అంతా కూడా నిండిపోయింది. పెద్ద ట్రాఫిక్ అంతా కూడా నిండిపోయిందట. విమానాల్లో దేవతలందరూ కూడా వచ్చారట. ఆకాశం అంతా కప్పేశారట. దుందుబులు మోగాయట, పుష్పవృష్టులు కురిశాయట, గంధర్వులు గానం చేస్తున్నారట కృష్ణుడి యొక్క కీర్తిని. అద్భుతంగా రాసలీల జరిగిందిట. ఆ దృశ్యం ఎలా ఉంది అంటేట, వజ్రాల మధ్య మహామరకతం అని చెప్పబడేటువంటి రాయి ఉంటే, వీళ్ళందరూ వజ్రాలు లాంటి వాళ్ళు. వజ్రం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. వీళ్ళందరూ తెల్లగా ఉన్నారు. మరకతం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. మధ్యలో కృష్ణుడు ఉన్నాడు. అలా ఉందిట. పైనుంచి చూస్తే దేవతలకి ఆ ఉన్నటువంటి హారానికి మధ్యలో నల్లటి మరకతం ఉన్నట్టుగా వాళ్ళు ఆనందించారట. ఆ నీల
మణులున్నట్టుగా భావించి ఆ రాసమండలి గోపికలు కృష్ణుడితో కలిసి నృత్యం చేస్తున్నారట, గానం చేస్తున్నారట. లక్ష్మీపతి అయినటువంటి ఆ కృష్ణుడి యొక్క రూపాన్ని, ఆ కృష్ణుణ్ణి స్వయంగా పతిగా పొంది వాళ్ళందరూ కూడా విహరించారట. సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్త, ఆయన్ని భర్తగా పొందారు వీళ్ళందరూ కూడా. ఎంత భాగ్యవంతులో కదా అన్నారు. ఇది ఎలా ఉందిట అంటే, రాజా, బాలుడు తన ప్రతిబింబంతో ఆడుకున్నట్లు ఉన్నదిట. మనకి ఆ స్వామివారు చెప్తూ ఉండేవారు, కృష్ణుట చిన్నప్పుడు వాళ్ళు ఉండేటువంటి ఇల్లు, ఆ ఇంటికి ఉండేటువంటి బండలు, ఆ బండలన్నీ కూడాను అద్దాల్లాగా ఉండేట. పూర్తిగా తన ప్రతిబింబం కనిపించేది. ఆ ప్రతిబింబం కనిపిస్తే ఆ కనిపించే ఆ కృష్ణుడిని తీసుకొచ్చి అమ్మ అక్కడ కూర్చోబెట్టేదిట. కూర్చున్నటువంటి ఆ కృష్ణుడు ఆ ప్రతిబింబాన్ని చూసుకొని ఓయ్ ఓయ్ పలకరిస్తూ ఉండేవాడు. ఇది ఒక చిన్న ఇది కూడా చెప్తుంటారు. చిన్న పిల్లవాడు కృష్ణుడు వెన్న దొంగతనం చేయడానికి వెళ్ళేట లోపలికి. అమ్మ వెన్న కుండని అద్దం దగ్గర పెట్టిందిట, అద్దానికి ఎదురుగా పెట్టింది. వెళ్ళాడు చిన్ని కృష్ణుడు, దొంగతనంగా లోపలికి వెళ్ళాడు. ఆ వెన్న తీసుకున్నాడు. తీసుకొని తిందాం కదా అనుకుని నోట్లో పెట్టుకోపోయేప్పుడు తన నీడ అద్దంలో కనిపించింది, తన ప్రతిబింబం కనిపించింది. ఇక్కడెవరు ఉన్నారే అనుకున్నాడు బాబు. అన్నట్ట పాపం అతనితో అంటూ పాపం తాను తింటున్నట్టు. నీకు కూడా దొరికిందా? అతను తింటుంటాడు కదా మరి లోపల. నీకు కూడా దొరికిందా? తిను అరవకు అంటున్నట్ట. యశోదమ్మ నెమ్మదిగా వెనకాల నుంచి వచ్చి తన నీడని తానే చూసుకొని తాను మాట్లాడుకునేటువంటి ఆ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసి పరమానంద భరితురాలైపోయిందిట. అలాగా ఇక్కడ తన ప్రతిబింబాన్ని చూసుకొని తాను ఆడుకుంటున్నట్టుగా ఉన్నదిట ఈ గోపికలతో కృష్ణుడు ఆడేటువంటి రాస. తన ప్రతిబింబంతో ఆడుకున్నట్లుందయ్యా, తన అంశలైనటువంటి ఆత్మతో పరమాత్మ ఆడుకుంటున్నట్లుగా ఉన్నది. ఈ రాసలీల ప్రతి జీవికి కూడా ప్రతిరోజు పరమాత్మతో జరుగుతూనే ఉంటుంది. ఇది ఒక విశేషం కాదు. అక్కడ జరిగేది ఆత్మతో, ఇక్కడ శరీరాన్ని ధరించి వచ్చారు కనుక ఇక్కడ జరుగుతున్నది మనం ఏదో అనేక రకాలుగా భావించుకుంటాం. యథార్థంగా కాదు. శరీర సంబంధమైనటువంటి దృష్టి పరమాత్మకు అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే ఇవన్నీ కొళ్ళు శరీరాలని తెలిసిందే. అలాగే ఈ నీచమైనటువంటి శరీర భావంతో, ప్రాకృతికమైనటువంటి భావంతో అప్రాకృతమైనటువంటి పరమాత్మ ఎందుకు ఉండాలి? అవసరమే లేదు. తన భావన, తన దృష్టి ఆత్మతో పరమాత్మ, ఆత్మతో పరమాత్మ రమించేటువంటి స్థితి ప్రతిరోజు పొందుతూనే ఉన్నాం మనం. ఎప్పుడు? గాఢ నిద్రలో. మనం ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు పరీక్షణ్ మహారాజుకి. గాఢ నిద్రపోతున్నప్పుడు సుషుప్తి అవస్థ అంటాం మనం. ఎప్పుడైతే మనం పరమాత్మని పొందుతామో అప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా మనకేమీ తెలియదు కదా, లోకం ఏం తెలియదు మనకి. ఈ విషయాలతో సంబంధం ఉండదు, సంసారం ఉండదు, ఏమి ఉండదు కదా. అలాగే సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు జీవుడికి కూడా ఏమీ తెలియదు. ఏరా నిద్రపోయావు, ఎంత బాగా నిద్ర పట్టింది, మంచి ఆనందంగా పడు. ఏమిటిరా నువ్వు నిద్రపోయావు, ఆనందం ఏంటి చెప్పు అంటే ఏమో తెలియదు. ఏమిటి ఆ సుషుప్తి అవస్థలో జరిగేది? ఈ జీవుడు పరమాత్మని చేరుతాడు, తన అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మని చేరుతాడు. జీవుడు ఎప్పుడైతే పరమాత్మని పొందాడో అప్పుడు మహదానందాన్ని పొందుతాడు. ఆ ఆనందమే నిద్రలో మనకు కలిగేది, సుషుప్తి అవస్థలో. ఎప్పుడైతే మళ్ళీ ఆ పరమాత్మ నుంచి విడబడ్డాడో అక్కడి నుంచి స్వప్నావస్థ ప్రారంభమవుతుంది. ఆ స్వప్నావస్థ నుంచి మళ్ళీ జాగృత అవస్థలోకి వస్తాడు. కనుక నిత్యము కూడాను పరమాత్మని పొంది ఆనందించేటువంటి దృశ్యమే ఇది. కాకపోతే నీకు తెలియదు.
నువ్వేదో నిద్రపోతున్నాను, బాగా గాఢ నిద్రపోతున్నాను, ఏదో కుంభకర్ణుడిలాగా నిద్రపోతున్నాను ఇలా అనుకుంటాను తప్ప యథార్థంగా నువ్వు పొందేది పరమాత్మతో సంశ్లేష, పరమాత్మతో పొందే సంశ్లేష. అదే ఇక్కడ జరుగుతోంది. ప్రతి జీవికి జరిగేటువంటిదే. ఆ పరమాత్మని చేరి ఆలింగనం చేసుకొని ఆనంద స్థితిని ఎలాగైతే పొందుతాడో నిద్రలో జీవుడు, అలాగే కృష్ణుడు ఆత్మారాముడు అయినప్పటికీ కూడా గోపికల యొక్క సంఖ్య ఎంత ఉన్నదో అంత సంఖ్యగా తనని తాను రూపించుకొని అక్కడికి వచ్చి వాళ్ళతో క్రీడ చేశారట, అన్ని రూపాలెత్తి అన్నమాట. అలా వచ్చి ఆయన వాళ్ళతో విహరించట. ఆ విహరించినటువంటి స్వామి తర్వాత మళ్ళీ యమునా జలాల్లో కూడాను విహరించారు అని చెప్పాడు. అయితే పరీక్షణ్ మహారాజు గారికి ఒక చిన్న ప్రశ్న, సందేహం కలిగింది. ఏమిటా సందేహం అంటేట, స్వామి, జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం, అధర్మాన్ని నాశనం చేయటం కోసం కదా తన అంశ అయినటువంటి బలరాముడితో పాటుగా అవతరించాడు. మరి ధర్మ మర్యాదని రక్షించడం కోసం వచ్చినటువంటి తాను ఇతర స్త్రీలని ఆలింగనం చేసుకునేటువంటి అధర్మ కార్యాన్ని ఎలా చేశాడయ్యా అన్నాడు. అసలు కృష్ణుడు ఏ అభిప్రాయంతో ఇలా లోకనిందితమైనటువంటి కర్మ చేశాడు? నా సందేహాన్ని నివృత్తి చేయండి అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే అప్పుడు సుఖ మహర్షి చెప్తున్నారు, రాజా, అగ్ని సర్వభోక్త అని పేరు అగ్నికి. అగ్నిలో ఏది వేయండి కాలిపోతుంది. సర్వభోక్త అయినప్పటికీ కూడా మరి తీసుకెళ్ళి మనం ఒక చక్కని పండు వేయండి, పాలు పోయండి, పెంట వేయండి, అన్నిటినీ కూడాను దహిస్తుంది. అన్నిటినీ దహించినప్పటికీ కూడా ఆ అగ్ని అపవిత్రతను పొందుతుందా? పొందదు. ఎందుకంటే సహజంగానే అది పవిత్రమైంది. సహజంగానే పవిత్రమైనటువంటి ఆ అగ్ని ఎలాగైతే దోషి కాలేదో, ఏ వస్తువులు తనలో చేరినప్పటికీ కూడా అది అపవిత్రం కాలేదో, అలాగే సమర్థుడు తేజస్వి అయినటువంటి పురుషుడి విషయంలో కూడా ఈ విధమైనటువంటి ధర్మ మర్యాదని ఉల్లంఘించడం కానీ, స్త్రీలని చూడడం కానీ ఇలాంటివి ఏవైనా కనిపించినా కూడా అది దూష్యం కాదు. సమర్థుడైనటువంటి అగ్నిలో ఇవన్నీ చేరినప్పుడు ఎలాగైతే ఇది కాదో అలాగా. అయితే సర్వసమర్థుడు పరమాత్మ తప్ప ఇలాంటి పనులు ఇతరులు ఎవ్వరూ కూడా చేయకూడదు. ఎందుకంటే లోకంలో ఉండేటువంటి సకల జీవులు అసమర్థులే. పరమ సమర్థులు ఎప్పుడూ కాలేరు. కనుక ఇలాంటి పనులు ఎప్పుడూ కూడా లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు చెయ్యకూడదు అని అంటూ ఒక చిన్న ప్రశ్న వేస్తా, చెప్పు. రుద్రుడు తప్ప ఏ వ్యక్తి అయినా సరే సముద్రంలో నుంచి పుట్టినటువంటి విషాన్ని తాగలడా అన్నాడు. రుద్రుడు తప్ప సముద్రాన్ని, పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు వచ్చినటువంటి ఆ మహావిషాన్ని, కాలకూట విషాన్ని ఇంకొకడు ఎవడైనా తాగలడా? తాగలేడు. సమర్థుడై తేజస్వి అయినటువంటి ఆ పురుషుడు మాత్రమే తాగలడు. అది అతనికి దోషము కూడా కాదు. అతన్ని ఏమైనా చేయగలిగిందా? అది ఏమీ చేయలేదు. అదిగో అలాగే ఇక్కడ ఇలాంటివి ఎటువంటి పరిస్థితుల్లో ఇంకొకరు ఊహకి కూడా చేయకూడదు అన్నాడు. ఎందుకంటే సమర్థులైనటువంటి పురుషుల యొక్క వాక్కులు, మాటలు కానీ సత్యాలై ఉంటాయి, ఎప్పుడు అబద్ధం అవ్వవు. వాళ్ళ యొక్క ఆచరణ కూడా అలాగే ఉంటుంది. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో వాళ్ళ ఆచరణ కూడా అలాగే ఉంటుంది. అందువల్ల వాళ్ళ యొక్క మాటలకి
విరుద్ధం కానటువంటి దాన్నే బుద్ధిమంతుడైనటువంటి వాడు ఆచరిస్తాడు. పరమాత్మ తాను చెప్పేటువంటి ధర్మానికి విరుద్ధం కాని ప్రవర్తనే అవుతుంది తప్ప ధర్మానికి విరుద్ధమైన ప్రవర్తన ఇది కాదు. ఎందుకు కాదు అంటే పరమాత్మ ఆత్మ సంయోగమే ఇది. పరమాత్మ ఆత్మ సంయోగం ఎప్పుడూ జరుగుతూనే ఉంది. అసలు ఆయన శరీరంగా ఈ జీవుడు ఉన్నాడు అంటే, ప్రకృతి కానీ ఈ జీవుడు కానీ ఆయనకి శరీరంగా ఉన్నారు అంటే అర్థం ఏంటి? వాళ్ళ సంయోగం ఉన్నట్లే కదా, అది నిరంతరం సాగుతూ ఉండే ప్రక్రియ. కాకపోతే అది ఆత్మ పరమాత్మగా అణువు రూపంలో ఉన్నటువంటివి కనుక నీకు తెలుసుకోలేకపోయావు. ఈవేళ స్థూల రూపంలో ఉన్నటువంటి శరీరాల రూపంలో నువ్వు తెలుసుకుంటున్నావు. కానీ ఈ నీచమైనటువంటి మురికమైనటువంటి ఈ శరీరాల మీద వ్యామోహం పరమాత్మకు అసలు ఉండనే ఉండదు. ఇది అనిత్యమని పరమాత్మే చెప్తున్నటువంటి వ్యక్తి అనిత్యమైనటువంటి వస్తువు మీద వ్యామోహాన్ని ఎందుకు పొందుతాడు? నిత్యమైనటువంటి ఆత్మ వస్తువు మీద ఉన్నటువంటి వ్యామోహమే అది చెప్పారు ఇందులో అని చెప్తున్నారు. అలాగే అహంకార రహితులైనటువంటి వారు, సమర్థులైనటువంటి వ్యక్తులు లోకం కోసం ఏ ధర్మాన్నైతే ఆచరిస్తారో దాని ద్వారా వాళ్ళకి ఇహలోకంలో ఎలాంటి స్వార్థము ఉండదు. మహానుభావులకి స్వార్థమే ఉంటుంది. వాళ్ళు చేసే ఏ కర్మలో కూడాను స్వార్థం ఉండదు. అలాగే ధర్మ మర్యాదని ఉల్లంఘించడం అనేటువంటిది చేసినా కూడా వాళ్ళకి ఏ అనర్థము జరగదు. ఎందుకు? వాళ్ళకి ఏ స్వార్థము లేదు. అందువల్ల ధర్మాన్ని ఆచరించినా అధర్మాన్ని ఆచరించినా ఏవి కూడా వాళ్ళకి అంటవు. అక్కడ దాకా ఎందుకు? విను. పరమాత్మకి అధీనులైనటువంటి వాళ్ళు లోకంలో జీవకోటి కదా. ఈ జీవకోటిలో అహంకార రహితులైనటువంటి జీవులకి కూడా, అహంకారం లేనటువంటి జీవులకి కూడా పుణ్యపాప సంబంధం ఉండదు అని అంటారు. అహంకారం లేనటువంటి జీవులకి పుణ్యపాపం సంబంధమే లేదు. మరి సకల జీవరాశికి నియంత అయినటువంటి ఆ కృష్ణుడికి పుణ్యపాపాలతో సంబంధమే ఉంటుంది. ఆయన్ని ఆశ్రయించి అహంకారాన్ని పోగొట్టుకొని ఆయన్ని శరణాగతి చేసినటువంటి వ్యక్తికే ఉండదే, ఆయనకి ఎలా ఉంటుంది పుణ్యపాపం సంబంధం? భగవంతుని యొక్క పాదపద్మ రేణువుల్ని సేవించడం ద్వారా తృప్తి పొందేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తుల్ని యోగ ప్రభావం చేత సమస్త కర్మ బంధాల నుంచి కూడాను విముక్తి చెందేటువంటి యోగుల్ని, జ్ఞానుల్ని, వాళ్ళ యొక్క బంధాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడాను తెంచుకుపోతారు వాళ్ళు భగవంతుని ఆశ్రయించడం ద్వారా. యోగులు వాళ్ళ బంధాలు పోగొట్టుకుంటారు. భక్తులైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క భక్తి చేత పోగొట్టుకుంటారు, యోగ ప్రభావం చేత పోగొట్టుకుంటారు. జ్ఞానులైనటువంటి వారికి ఉండేటువంటి జ్ఞానం చేత పోగొట్టుకుంటారు. స్వేచ్ఛగా అప్రాకృతమైనటువంటి శరీరాన్ని ప్రకటించేటువంటి పరమాత్మ స్వయంగా భగవంతుడైనటువంటి ఆ కృష్ణుడికి బంధాలు ఎలా కలుగుతాయా? లోకంలో వీళ్లతో ఏమిటి బంధం? ఏ ఏ జీవులైతే తమని కోరారో ఆయా జీవులకి వారి యొక్క కోరికను అనుగ్రహించడం అనేటువంటిది ధర్మం. శృతులన్నీ కూడాను, వేదాలన్నీ కూడాను గోపికలుగా వచ్చాయి పరమాత్మని పొందాలనేటువంటి కాంక్షతోటి. రామావతారంలో ఋషులందరూ కోరినటువంటి దానికి ఆ ఋషులందరూ గోపికలై వచ్చారు ఇక్కడ. అలాంటి వాళ్ళందరి యొక్క మానసికమైనటువంటి ఆ కోరికని ప్రధానంగా అనుగ్రహించడమే ఇందులో ఉన్నటువంటి తాత్పర్యం తప్ప ఏమీ లేదు దీంట్లో అని చెప్పి గోపికలకి కానీ వారి యొక్క భర్తలకు కానీ లోకంలో ఉండేటువంటి సకల జీవరాశికి కానీ హృదయాల్లో అంతర్యామి రూపంతో నిత్యము కూడా ఆలింగితుడయ్యే ఉంటాడు కదా పరమాత్మ. సకల జీవరాశికి
నిత్యము కూడా ఆలంకితుడై ఉండేటువంటి ఆ స్వామి ఇప్పుడు అప్రాకృత శరీరాన్ని ప్రకటించి బాహ్యంగా క్రీడించాడంతే. ఇందాక మనం చెప్పుకున్నామే, నిత్యము జరిగేది ఇప్పుడు బాహ్యంగా రూపంతో జరుగుతున్నట్లుగా కనిపిస్తున్నది అంతే అన్న. సరే, అలా ఆయనకి ఉపదేశం చేశారు సుఖమహర్షి. పరీక్షణ్ మహారాజు ఆనందపడ్డారు. అయిన తర్వాత బ్రహ్మముహూర్తం సమీపిస్తోంది, తెల్లవారుతోంది. అందుకని గోపికలందరినీ కూడా కృష్ణుడు ఆదేశించాడు, మీరంతా మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని. మనస్సు అంగీకరించట్లేదు, వీళ్ళకి కాలు అడుగు పడడం లేదు. అయినా సరే కృష్ణుడి యొక్క ఆదేశాన్ని మీరలేక వాళ్ళందరూ కూడా బలవంతంగా వాళ్ళ వాళ్ళ యొక్క ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఈ రాసలీలా ఘట్టాన్ని ధీరుడైనటువంటి వ్యక్తి శ్రద్ధతో కనుక తన యొక్క గురువు నుంచి విని అనుక్షణం కనుక భగవల్లీలల్ని కీర్తిస్తూ ఉంటే త్వరలోనే ఆ భగవంతుడి యందు పరాభక్తిని పొందుతాడయ్యా. అలాగే హృద్రోగమైనటువంటి కామాన్ని శీఘ్రంగా వదిలిపెట్టేస్తాడు అని దీని యొక్క ఫలశ్రుతిగా సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి అనుగ్రహించారు. ఇప్పుడు ఇంతకీ మనకి తేలిందేమిటి? రాసలీల అంటే వారి వారి యొక్క దృష్టి కోణాన్ని బట్టి ఆ మనస్సులో ఉండేటువంటి దుష్టమైనటువంటి భావాలతో చూస్తే అది దుష్టంగా కనిపిస్తుంది. కానీ వేదాంతపరంగా చూసినప్పుడు దాంట్లో కనిపించేటువంటిది ఆత్మ పరమాత్మల యొక్క సంయోగమే, అదేమీ లేదు. అది నిత్యము మనకి జరుగుతూ ఉండేదే. నిత్యము పరమాత్మతో ఆలింగితులమై శయనించినప్పుడు మనం పొందేదే. అది గుర్తుపెట్టుకోండి. రాసక్రీడ అంటే చెడుగా భావన చేయడం అనేటువంటిది వదిలిపెట్టేయాలి. ఇక్కడ జరిగేది పరమాత్మ ఆత్మల యొక్క సంయోగం అనేటువంటిది దీంట్లో మనకి సుఖమహర్షి ఉపదేశం చేశారు. చెడుగా భావన చేసేవాళ్ళు, ఆయా సంబంధమైనటువంటి కామ క్రోధాదులకి లొంగినటువంటి వాళ్ళు ఆ భావనతో చూస్తారు కనుక అది చెడ్డది అనే భావం కలుగుతుంది. ఇంకొక కొంతమంది ఆయన చేశారు కదా మనం చేస్తే ఏమిటి అనేటువంటి ఒక భావనలో వాళ్ళు దుర్మార్గమైనటువంటి పనులు అనేకం చేయడానికి ముందుకు వెళతారు. కానీ వాళ్ళు ఏమవుతారు? నాశనం అయిపోతారు. శివుడు ఒక్కడు మాత్రమే తాగగలిగినటువంటి ఆ హాలాహలాన్ని ఇంకొకడు తాగితే ఏమవుతాడో అలాగా వీడు కూడా భ్రష్టుడవుతాడు. ఇప్పుడు ఒక చిన్న ఇది ఉన్నది. మన శంకరాచార్యుల వారికి శిష్యులు ఉన్నారు. శిష్యులతో సహా ఒకసారి ప్రయాణం చేసి వెళుతున్నారు. ఆయన కూడా మంచి ఇది కదా, వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండగా దారిలో బాగా దాహం వేసింది. ఈ ఉన్నటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు గురువుగారిని అనుకరిస్తూ ఉండేవాడు. అంటే గురువుగారు ఏం చేస్తే అది చెయ్యాలి, గురువుగారిని కూడా మించిపోయి గురువుగారిని కూడా శాసించాలనుకునేటువంటి ఒక స్థితిలో ఉండేవాడు. అతను కూడా గురువుగారితో పాటు వస్తున్నాడు. ఆయన ఏం చేస్తే అది చేయాలి. వెళుతూ ఉన్నారు. దాహం వేసింది బాగా. గురువుగారు ఉన్నారు, వరే నాన్న బాగా దాహం వేస్తుంది, ఇక్కడైనా సరస్సు ఉందా చూడమన్నారు. అంటే ఎక్కడ లేదండి, వెతికారు, ఎక్కడా కనిపించలేదు. సరిగ్గా ఈ గురువుగారు అంటున్న సమయంలోనే ఇతను కూడా అవునవును నాకు కూడా బాగా దాహం వేస్తుంది, ఎక్కడైనా ఉంటే చూడండి అన్నట్ట బాబు. సరే ఎక్కడ లేదు పాపం. అలాగే ముందుకు నడుచుకుంటూ వెళుతున్నారు. వెళుతూ ఉండగా ఒక వ్యక్తి ఎవరో సీసం కరగేస్తున్నట్టు, సీసం కరగేస్తున్నాడు. వీరికి గురువుగారికి తెలుసు, వీడు మళ్ళీ నన్ను పూర్తిగా అనుకరిస్తూ నేనేం చేస్తే అది చేయాలనుకుంటూ ఉంటాడు వీడు అని. సరే వీడికి కొద్దిగా జ్ఞానం కలిగించాలని అక్కడికి వెళ్ళి వెంటనే సీసం కరగేస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి, ఆయన బాగా దాహంగా ఉంది, ఆ సీసం ఇవ్వు, తాగాలి అన్నట్టు, దాహం తీర్చుకోవాలి, ఆ సీసం ఇవ్వయ్యా అన్నట్టు. అనేటప్పటికే ఆ సీసం పోసి దాహం తీర్చుకోవడమా అని వాడు బిత్తరపోయి చూస్తున్నట్ట. ఆ సీసం పోసేసేప్పుడు ఆ సీసం తీసుకొని నోట్లో పోసి తాగేసేట, గటగట మింగేసేట. మింగేసి నాన్న ఎవరికో దాహంగా ఉందన్నారే,
ఇందాకెవరో నేను అంటున్నప్పుడు దాహంగా ఉందన్నారే, ఏది రండి, ఇది తాగండి అన్నాడు. ఎవరు అనలేదండి, దాహం అనలేదండి. అలా ఉంటుందన్నమాట. సమర్థులైన వాళ్ళు, మహానుభావులైన వారు చేసేటువంటి కార్యాన్ని ఇంకొకళ్ళు చెయ్యాలి అనే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. చేస్తే ఆయన తాగారు, ఆయన సమర్థుడు కనుక దాన్ని నిలుపుకోగలుగుతారు. వీడు తాగాడు అనుకోండి, ఏమవుతాడు? వెంటనే పోస్ట్ బాక్స్ కూడా అక్కర్లేదు, వెళ్ళిపోతాడు. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో మనం చేయకూడదు. దాన్ని విన్నటువంటి దాంట్లో కూడా చెడుని చూడద్దు, చెడు రూపంగా భావన చేయొద్దు. ఇది భగవంతుడి యొక్క లీల. ఇది సామాన్యమైనటువంటి మానవుడు చేసినటువంటిది కాదు. ఇది సాక్షాత్తు పరమాత్మకి ఈ శరీరాలతో సంబంధం ఉండదు. నీచమైనటువంటి ఈ శరీరాలతో భగవంతుడిని పొందాలనుకునేటువంటి భక్తుడికే సంబంధం ఉండదు అనుకుంటే, యథార్థంగా బాగా విరక్తుడైనటువంటి జీవుడే ఈ శరీరాల మీద సంబంధం ఉండదు అనుకుంటాడు. నాకు ఈ శరీరంతో సంబంధం లేదు, ఇలాంటి సంబంధం మీద వ్యామోహాన్ని పొందడు. అలాంటిది పరమాత్మ ఎలా పొందుతాడు? అపరాకృతమైనటువంటి ఆ పరమాత్మ జీవుడితో రమించేటువంటిదే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో ఇంకొక అర్థమే లేదు. అలాంటి అర్థాన్ని ఆలోచిస్తే వాడు వ్యర్థమే, వాడి జీవితం అన్నమాట. గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. ఇక వీరిప్పుడు ఆ దాండియానా లేకపోతే కోలాటం ఆడుదురు అని ఒక్క నిమిషం ఉండండి. జై బలో రాస బిహారీకి, జై బలో రాస బిహారీకి, జై బలో రాస బిహారీకి. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ. జై గోవింద, జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.